ప్రైవేట్ వెహికల్ అండి అది. లారీ ప్రైవేట్ వెహికల్ లారీ ప్రైవేట్ వెహికల్ కాదు, లారీ ప్రైవేట్ వెహికల్. అడిగితే నేను చెప్తాను వస్తూనే ఉన్నాయి మాట్లాడితేనే ఇటు బయలుదేరాను. అప్పుడు డిఎం సివిల్ సప్లైస్ వాళ్ళకి కాల్ చేశా. నిన్న మీరు కలగారికి ఏమైనా వెహికల్స్ పంపించారా గవర్నమెంట్ తరపున అంటే మేము పంపలేదని చెప్పారు. ఇది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ది. కావాలంటే ఒకసారి ఆ సెక్షన్ డిఎం సివిల్ సప్లైస్ రైతులు వెళ్ళింది అవి చేస్తా మీకు చూపిస్తా. అవి మీ నిజంగా రైతు వారిగా వెళ్ళిందా లేదా మీరు చూసి కంప్లైంట్ అయితే చెప్పండి, ఓకేనా? ఇక్కడ నేను మీకు వీళ్ళకి మధ్యవర్తిని మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్ గా. డిసిఎం సివిల్ సప్లైస్ వీళ్ళు మీకు ప్రొక్యూర్ చేసేది, లారీలు పంపేది అక్కడి నుంచి వస్తాయి గన్నీ బ్యాగ్స్. ఇప్పుడు వీళ్ళని నేను కనుక్కున్నా ఉదయం మీరు చెప్పగానే, ఇవాళ వెహికల్స్ ఏమైనా నిన్నేమైనా వచ్చినాయా అని. వీళ్ళు చెప్పిన మాట లేవు మేడం రాలేదన్నారు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు అని నేను డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ కూడా కాల్ చేశా. కలగారికి ఏమైనా వెహికల్స్ పంపించారంటే వెహికల్స్ పంపలేదు అన్నారు. ఎవరికి వచ్చింది సార్ అది కనుక్కోండి. ప్రైవేట్ వెహికల్ ఎవరికి వచ్చింది, ప్రైవేట్ వెహికల్ ఎవరికి వచ్చింది తీసుకొని నా ప్రైవేట్ వెహికల్ దాని బాబు గారు ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ లో అయితే మాట్లాడమని కట్ చేసి మళ్ళీ మాట్లాడారు. మాకు తెలుసా